ఇంట్లో అందరినీ చూసుకుంటూ వాళ్ళ పనులు చేస్తూ మన కోసం మనం టైం స్పెండ్ చేయటమే మర్చిపోతున్నాం. మన కోసం టైం స్పెండ్ చేయటం తప్పంటారా? నేను గిల్ట్ ఫీలింగ్ లేకుండా నా కోసం నేను డైలీ కొంత మీ టైం అనేది స్పెండ్ చేస్తానండి. అది ఎలాగో నేనేం చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తాను, రండి. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు టైడీ టాక్స్ విత్ ప్రియాంక. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంటి పనులని డస్టింగ్, ఆర్గనైజ్ చేయటం, గార్డెనింగ్, కుకింగ్, క్లీనింగ్, వీటన్నిటికి తోడు ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళైతే ఆఫీస్ వర్క్ అని, మీటింగ్స్ అని, ప్రాజెక్ట్స్ డెలివరీ అని, ఇలా రోజంతా మనకి చాలా పనులు ఉంటాయి కదా. ఇన్ని పనుల్లో మన కోసం మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము? ఒక్క 2 మినిట్స్ ఆలోచించండి. ఒక్కొక్కసారి అయితే నో అనే చెప్పాల్సి వస్తుంది, అవునా? మరి ఈ వర్క్స్ అన్నీ మేనేజ్ చేస్తూ నేను ఎలా చేస్తున్నానో, నాకు ఎలా కంఫర్టబుల్గా ఉందో ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ నా ఫస్ట్ డస్టింగ్ అనేది స్టార్ట్ చేసేసానండి. సైడ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, ఇవన్నీ వర్క్ టేబుల్స్, ఇవన్నీ డస్టింగ్ చేసేసుకుంటున్నాను. ఒక పని అయిన వెంటనే ఇంకొక పని, ఏదో ఒకటి ఇలా కంటిన్యూస్గా పనులు ఉంటానే ఉంటాయండి. మీ టైం అంటే గంటల కొద్దీ మన కోసం టైం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మనం ప్రశాంతంగా కూర్చోవాలి అంటే మార్నింగ్ లేచిన తర్వాత ఆర్ బిఫోర్ నైట్ మన పనులన్నీ ఒక ఆర్గనైజ్డ్గా చేసుకుంటూ ఒక ప్రాపర్ ప్లాన్గా చేసుకుంటే మన కోసం మనం టైం అనేది స్పెండ్ చేయగలుగుతాం. ఒక్కొక్కసారి అనుకున్న పనులు అనుకున్న టైంకి అవ్వవు. అప్పుడు కూడా కంగారు పడిపోయి పరిగెత్తేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇట్స్ ఓకే అని ఒక్కసారి అలా కూర్చొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మళ్ళీ లేచి మనం కంటిన్యూ చేసుకుంటే మహా అయితే ఒక 1 అవర్ డిలే అవుతుంది, కానీ మనం ఆ పనిని పోస్ట్పోన్ చేయట్లేదు అని చెప్పి మన మైండ్ని సెట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఈ డస్టింగ్, కుకింగ్, క్లీనింగ్, పిల్లలు, వాళ్ళ చదువులు, ఆఫీస్ వర్క్, ఇవన్నీ రోజు ఉంటాయండి. కానీ వీటన్నిటినీ ప్రశాంతంగా మనం చేయాలి అంటే మీ టైం అనేది కంపల్సరీ. మన కుటుంబాన్ని చూసుకోవటం ఎంత ఇంపార్టెంటో మనల్ని మనం చూసుకోవటం కూడా అంతే ముఖ్యం. మనకి ఎనర్జీ లేకుండా, పీస్ఫుల్నెస్ లేకుండా ఏదో అన్నీ పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటే స్ట్రెస్ పెరుగుతుంది తప్ప మనకి ఏమీ జరగదండి. యూనో, మీ అందరికీ ఎలా ఉంటుందో నాకు కూడా డైలీ లైఫ్ ఇలాగే పరుగులుగా ఉంటుంది. బట్ థింగ్ ఏంటి అంటే ఐ విల్ టేక్ ఏ బ్రేక్. ఎక్కడో ఒక చోట అట్లీస్ట్ కంటిన్యూటీగా కాకపోయినా ఒక పని అయిన తర్వాత ఒక 2 మినిట్స్ కూర్చుంటాను, రిలాక్స్ అవుతాను. ఐ విల్ వాచ్ సంథింగ్ ఇన్ మొబైల్ ఆర్ అలా కళ్ళు మూసుకొని కొంచెం సేపు అలా కూర్చుంటాను, గార్డెన్లో టైం స్పెండ్ చేస్తాను. సంథింగ్ ఒక పని మధ్యలో ఇంకొక పని స్టార్ట్ అయ్యేలోపు ఒక 2 మినిట్స్ అన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆ పని స్టార్ట్ చేసుకుంటాను. బట్ ఆ 2 మినిట్స్ వచ్చే రిలాక్స్డ్నెస్ అనేది ఐ కాంట్ టెల్ యూ అండి. రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడూ ఉంటాయి. నేను ఈ వీడియోలో మీకు చెప్పేది రెస్పాన్సిబిలిటీస్ వదిలేయమని చెప్పట్లేదు. రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ టైం మేనేజ్ చేసుకుంటూ మీకోసం మీరు టైం స్పెండ్ చేయమని చెప్తున్నాను. ఆ 2 మినిట్స్ లేదా 5 to 10 మినిట్స్ వచ్చే రిలాక్స్డ్నెస్ వల్ల మనకి ఎంత ఎనర్జీగా ఉంటుందో, ఎంత కామ్గా, ఎంత పీస్ఫుల్గా ఉంటామో ఒక్కసారి ట్రై చేస్తేనే తెలుస్తుందండి.
నేను ఇక్కడ డస్టింగ్ కంప్లీట్ చేసేసుకొని అన్నీ కొంచెం సర్దేసుకొని ఉతికిన బట్టలన్నీ ఫోల్డ్ చేసేసుకొని అండ్ ఐరన్ బట్టలు యూనిఫామ్స్ని ఐరన్ చేసేసుకొని అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ అయిపోయిన వెంటనే కుకింగ్ స్టార్ట్ చేసేసాను. కుకింగ్కి క్లీనింగ్కి మధ్యలో ఒక 5 minutes రిలాక్స్ అయితే అయ్యానండి. రిలాక్స్ అయినప్పుడే ఐ కెన్ కంటిన్యూ అని అనిపించింది. సో ఐ హ్యావ్ టేకెన్ ద రెస్ట్. ఇలాంటి చిన్ని మూమెంట్సే మనకి చాలా అవసరం అండి. ఇలా మన కోసం మనం టైం స్పెండ్ చేయటం కొంతమందికి ఎలా అనిపిస్తుందంటే పిల్లల్ని, హస్బెండ్ని ఇల్లు వదిలేసి పడుకున్నారు, సెల్ఫిష్గా ఆలోచించుకుంటున్నారు అంటారు. బట్ కాదండి, ఇది మన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవటం అంటాను నేనైతే. ఎందుకు అంటే మనం అన్ని రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేస్తున్నాం, మనల్ని మనం చూసుకోవటం కూడా ఒక రెస్పాన్సిబిలిటీయే. అది కూడా చేయాలి కదా, మరి అది ఎవరు చేస్తారు? సో నేను ఫ్రీగా నా మైండ్ని ఫ్రీగా ఉంచుకోవటం కోసం నాకు కావాల్సిన థింగ్స్ నేను చేసుకుంటానండి. ఒక కప్ ఆఫ్ హాట్ వాటర్ ఆర్ ఒక చల్లటి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి తెచ్చుకొని నా పని అయిపోయిన తర్వాత ఆర్ ఇన్ బిట్వీన్ ద చోర్స్ ఏదైనా 2 పనుల మధ్య కానీ ఇలా కొంతసేపు కూర్చొని నాకు ఈరోజు వర్క్ ఏముంది, ఇంకెంతసేపు నేను చేయాలి, ఇట్లా ఒక ప్రాపర్ ప్లాన్ అంతా చెక్ చేసుకుంటాను. అండ్ ఈరోజు మార్నింగ్ కానీ ముందు రోజు నైట్ కానీ టు డూ లిస్ట్లో ఏం రాసుకున్నాను, ఇంకేమైనా పనులు ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుంటాను. ట్రస్ట్ మీ, నాకు జర్నలింగ్ వల్ల వచ్చే మెంటల్ పీస్ ఇంక దేని వల్ల రాదండి. ఈరోజు నేను ఎలా ఉన్నాను, రేపు నన్ను నేను ఎలా చేంజ్ చేసుకోవాలి, నాకున్న టాస్క్స్ ఏంటి, నా ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ నేను జర్నలింగ్ ద్వారా షేర్ చేసుకుంటాను. సో నాకు జర్నలింగ్ అనేది ఒక 5 to 10 minutes ఇచ్చే కంప్లీట్ మీ టైం. జర్నలింగ్ కాకపోయినా ఇది ఇలాగే చేయమని నేను చెప్పట్లేదండి. ఒక్కొక్కరికి కొన్ని ఇష్టం. కొంతమందికి మ్యూజిక్ వినడం ఇష్టం, సెల్ఫ్ గ్రూమింగ్ ఇష్టం, బయటికి వెళ్ళటం ఇష్టం, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయటం, వాట్ ఎవర్ మీకు ఏది పాసిబిలిటీ ఉంటే ఆ టైం మీరు తీసుకొని మీకోసం మీరు స్పెండ్ చేయటం మంచిది. సో నేను బుక్ రీడ్ చేస్తాను, టీవీ చూస్తాను, జర్నలింగ్ చేస్తాను, గార్డెన్లో కొంచెం టైం స్పెండ్ చేస్తాను, నా కోసం నాకు ఇష్టమైన ఫుడ్ కుక్ చేసుకొని తింటాను. వెదర్ ఇట్ బి 5 minutes or 10 minutes, ఆ టైంలో అయిపోయే రెసిపీయే కుక్ చేసుకొని తింటాను. ఆర్ ఐల్ ఆర్డర్ సమ్ ఫుడ్ అండ్ ఐల్ ఎంజాయ్ ఇట్. ఇట్లా నా కోసం నేను చేసుకునే పనులన్నీ నాకు చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుందండి. అండ్ ఆ రోజు కూడా నాకు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఎండ్ అయినట్టు అనిపిస్తుంది. స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు అంటే ట్రస్ట్ మీ టైమ్ ఈజ్ మ్యాండేటరీ అండి. ఒక మంచి మూవీ చూస్తూ మనకిష్టమైన ఫుడ్ తింటూ ఆ డే స్పెండ్ చేశాను అని జర్నలింగ్లో ఈ లైన్స్ రాస్తుంటే నాకు వస్తుందండి మజా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇలాగే రోజు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి జరగకపోవచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ ఓకే, ఐ కెన్ అని అనుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. సో ఇంత పీస్ఫుల్ హోమ్, మన పనులన్నీ అయిపోతే మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే లెట్స్ టేక్ ఏ పాజ్ అండి. మీకోసం టైం తీసుకోండి. రిమెంబర్, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సెల్ఫిష్. దట్స్ జస్ట్ యువర్ పీస్ఫుల్నెస్, మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవటం అంతే. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఎలా మీ టైం స్పెండ్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మరో టైడీ టాక్లో తప్పకుండా కలుసుకుందాము. ఎలాంటి విషయాలు ఉన్నా ప్లీజ్ టు కమెంట్. ఐఎమ్ రెడీ టు రీడ్ ఆల్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ టైడీ టాక్. This is Priyanka signing off.